నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది 13 జనవరి 2025 పూర్ణిమ తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ జరగనుంది. పవిత్రమైన ఈ మహాకుంభ పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలా మంది నమ్మకం. ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు కలిపిన నీరు తాగడం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినడం, నువ్వులను దానం చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. ప్రతి ఏడాది జనవరి 13, 14, 15వ తేదీల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుంటాయి. ఈ కాలంలో అంటే మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. 29 జనవరి 2025న వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది. అమావాస్య వేళ చేసే స్నానాలన్నిటిలో ఇది ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ కాలంలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి మౌని అమావాస్య వేళ దానం చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. 3 ఫిబ్రవరి 2025న వచ్చే పంచమి తిథి నాడు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున నది స్నానం చేయడం, అమ్మవారిని ఆరాధించడం, చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడం, దాన ధర్మాలు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. 12 ఫిబ్రవరి 2025న మాఘ పూర్ణిమ వేళ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా పూర్వీకులను స్మరించుకుంటూ దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మోక్షం కూడా లభిస్తుంది. ఈ పర్వదినాన చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా ప్రజల బాధలను తొలగిస్తాడని చాలా మంది నమ్ముతారు. 26 ఫిబ్రవరి 2025న శివయ్య పార్వతీదేవిని స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపట్టాలి. ఈ పవిత్రమైన రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమయంలో నది స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు.